పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఇంటర్ విద్యాశాఖ అధికారులు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డిఐఈఓ నాగేశ్వరరావు వారి సిబ్బందితో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో జాయినింగ్స్ కోసం ప్రతి గ్రామంలో క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వం కల్పించే వసతులను తెలియజేస్తూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను జాయిన్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని, అలాంటి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, కొన్ని కాలేజీలలో బుక్స్, యూనిఫామ్లు అమ్మకాలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. డిఐఈఓ నాగేశ్వరరావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రైవేట్ సంస్థలు, ఇటు గవర్నమెంట్ సంస్థలు కూడా విద్యార్థుల్ని వారి యొక్క విద్యా సంస్థల్లో జాయిన్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు అవగాహన చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థుల్ని ఆకర్షించడానికి ఇటు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా మన ప్రభుత్వ కళాశాలలో కూడా అయితే ముందుకు తీసుకెళ్తారన్న దిశగా అయితే జరుగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి జిల్లా డిఐఈఓ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగిస్తున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడైతే మనకి ఏదైతే ఇంటర్మీడియట్ స్కూల్ అయితే అయిపోయిన, ఇంటర్మీడియట్ అయితే జాయిన్ అవడానికి పిల్లలు అయితే సందిగ్ధం అవుతున్నారు. అయితే అటు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఇటు గవర్నమెంట్ కాలేజీలో జరగకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆకర్షణ అవుతున్నారు కదా, దీన్ని మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసి మన గవర్నమెంట్ కాలేజీ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు? నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు జాయిన్ అవటానికి మంచి సౌకర్యాలు గవర్నమెంట్ కళాశాలలో ఉన్నాయి. అంటే మనకి పాఠ్యాంశాలు బోధించడానికి ఐఎఫ్బి ప్యానల్స్ అని ఎక్సలెంట్ విభాగం ఉన్నది. ఐఎఫ్బి ప్యానల్స్లో లెక్చరర్స్ మనకి తరోగా లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రమాటిక్ ప్రొసీజర్లో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి సౌకర్యం అది. అలాగే విద్యార్థులకి బెంచెస్ కానివ్వండి, అలాగే ఫ్యాన్లు, లైట్లు, ట్యూబ్ లైట్లు, అలాగే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అన్ని సౌకర్యాలు కార్పొరేట్ కంటే ఎక్కువ సౌకర్యాలు గవర్నమెంట్ మనకి ఇవ్వటం జరిగింది. అలాగే పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకానికి వచ్చేసరికి సన్న బియ్యం అని, అలాగే ఎగ్స్, చెక్కీస్ అన్నీ కూడా టైం టేబుల్ ప్రకారంగా అన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఈ సౌకర్యాలన్నీ వినియోగించుకొని పిల్లలు పేరెంట్స్కి ఆర్థిక భారం లేకుండా తక్కువ ఫీజులతో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ అయ్యి మంచి పర్సంటేజీలతో మనకి అవుట్ గోయింగ్ రావటం అనేది మొన్న జరిగింది. ఈ 25 మార్చిలో చూసాము. ఇంకా మంచి ఫలితాలు రావడానికి మన మంచి స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషను హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. అలాగే సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోమని విద్యార్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రైవేటు కళాశాలలో అయితే బుక్స్, యూనిఫామ్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాలని అక్కడైతే బిజినెస్ అయితే జరుగుతుంది. అది మనం ప్రతి సంవత్సరం మన డిపార్ట్మెంట్ ప్రకారం మీరు తనిఖీలు చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు మారకుండా ప్రతి సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీని మీద ఇంకా బలంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ బుక్స్ అని, యూనిఫామ్స్ అని, అలాగే వాళ్ళ దగ్గర ఇంకా టైస్ అని, ఈ షూస్ అని, ఇలాంటి అన్ని వసతులని పిల్లలకి ఇస్తున్నామని ప్రైవేట్ మేనేజ్మెంట్ చెప్తుంది. అది పేరెంట్స్కి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి. ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. ఈ చర్యలు శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించడం జరుగుతుంది. ఇది ఆమోదయోగ్యమైనది కాదు. పిల్లలకి తక్కువ రేట్లో మార్కెట్లో దొరికినప్పుడు వాళ్ళు కొనుక్కునేలాగా మన ప్రైవేట్ మేనేజ్మెంట్లు సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప మేమే అమ్ముతాము, మా దగ్గరే కొనండి, ఇంత ఫీజుకి ఇంతగా రేటు కొనండి అనేది ఇది ప్రభుత్వం వారి ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంటుంది. దీన్ని మాత్రం మేము తప్పనిసరిగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ప్రైవేట్ కళాశాలకు ధీటుగా గవర్నమెంట్ కళాశాలలో కూడా నిర్మించామను, అలాగే ఇక్కడ చదువుకునే పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మధ్యాహ్నం భోజనం పథకంతో సహా ఈ ల్యాబ్లో ఉన్న అన్ని విధాలమైన సౌకర్యాలు అయితే మేము కల్పిస్తున్నాము. పిల్లలు కూడా ఆలోచించుకుని తల్లిదండ్రులకు భారం కాకుండా నాణ్యమైన విద్యను అయితే మేము ఇక్కడ పిల్లలకి అభ్యసిస్తున్నాము. ఇక్కడ వచ్చి చదువుకుని భవిష్యత్తును అయితే నిర్మించుకోగలరని మనతో పాటు డిఐఈఓ నాగేశ్వరరావు గారు తెలియజేశారు. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా డిఐఈఓ కార్యాలయం నుండి. అయితే ఇంటర్మీడియట్